పాట పాడకపోతే చంపేయడం ఏంట్రా బాబు. ప్రేమిక మరి కొత్త హర్రర్ ట్రీట్ అవుతుందా, లేకపోతే నార్మల్ హర్రర్ గోస్ట్లు అనే రొటీన్లా ఉంటుందా? మన టైం వర్త్ వాచింగ్ అవుతుందా, లేకపోతే టైం వేస్ట్ అవుతుందా? ఈ థాయ్ హర్రర్ మూవీ ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు హర్రర్ లవర్స్కి పర్ఫెక్ట్ ట్రీట్ అవుతుందా, లేకపోతే నార్మల్ హర్రర్ మూవీస్లోనే కామెడీగా తీసుకెళ్ళిపోతారా? ఫుల్ రివ్యూలో చూద్దాం. ప్లీజ్ ఒక లైక్ కొట్టి కొంచెం బూస్టప్ ఇవ్వండి, అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ కూడా అంతే. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఆత్మ హోటల్లో ఉండి ఏం చేస్తూ ఉంటుందంటే, ఆ హోటల్కి వచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తూ ఉంటుంది అంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని చాలా మందిని కూడా చంపేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాట పాడమని చంపేస్తుంది. ఎవరైతే పాట పాడరో వాళ్ళందరిని చంపేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ హోటల్కి వచ్చిన వాళ్ళందరిని చంపేస్తూ ఉంటుంది. అంత డేంజరస్గా చంపడానికి రీజన్ ఏంటి, అసలు తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు చివరికి క్లైమాక్స్ అంత డేంజరస్గా ఉంటుందా, షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా, మన హర్రర్ లవర్స్కి పర్ఫెక్ట్ ట్రీట్ అవుతుందా చూద్దాం. పాజిటివ్స్ సూపర్ కాన్సెప్ట్, యూనిక్ స్టోరీ లైన్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఆత్మని ఒక పాటతో లింక్ చేయడం అనేది లిటరలీ చాలా యూనిక్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అని చెప్పాలి. ఎందుకంటే హర్రర్ ప్లస్ మ్యూజిక్ మిక్స్ చేశారు. చూడగానే థాయ్ హర్రర్ స్టైల్ని చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. విజువల్స్ అండ్ బీజిఎం జంప్ స్కేరీస్ బాగున్నాయి. డార్క్ ఫ్రేమ్స్ అండ్ లైటింగ్స్ థ్రిల్లింగ్ని ఎలివేట్ చేసి అని చెప్పాలి. బీజిఎం లిటరల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హర్రర్ అనేది చాలా బాగా ఎలివేట్ చేసిందని, పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. కామెడీ అండ్ హర్రర్ మిక్స్, ఎందుకంటే హర్రర్ విజువల్స్ లిటరల్లీ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. ఇంకా కామెడీ కూడా మిక్స్ చేశారు కొన్ని సీన్స్లో. ఎందుకంటే హర్రర్ సీన్స్తో పాటు కామెడీ కూడా ఉంటే కొంచెం రిలీఫ్ కూడా చేస్తూ ఉంటుంది కదా. అంటే ఇంకా చెప్పాలంటే హర్రర్ ఫ్యాన్స్కి అండ్ నార్మల్ క్యాజువల్ ఆడియన్స్కి కూడా కొంచెం బ్యాలెన్స్ చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ చేశారని చెప్పొచ్చు. నెగిటివ్స్, స్టోరీ కొంచెం డెప్త్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆత్మకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ని కొంచెం స్లోగా చెప్పిన ఫీలింగ్ అయితే ఉంటుంది. లిటరలీ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అని చెప్పాలి, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ పక్కాగా ఉంటుంది. లాజిక్ మిస్ సీన్స్, అంటే మనం హర్రర్ మూవీస్కి మనం లాజిక్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ ఆఫ్ ద సీన్స్ అయితే, అందుకే మనకు కొంచెం డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ కూడా ఉంటుంది, కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ కూడా రావచ్చు. పర్ఫార్మెన్స్, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ ఆత్మకు కూడా చాలా డిజైన్ కానీ మేకప్ కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ చేశారని చెప్పాలి. కానీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్గా హర్రర్ లవర్స్కి పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. కానీ కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్ అయితే పక్కాగా ఉంటాయి. ఇది కొత్త కాన్సెప్ట్ చూస్తారు అంతే, కానీ మైండ్ బ్లోయింగ్ హర్రర్ సీన్స్ అయితే లేవు. నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనేస్తాను, చూసేయండి. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. మీరు ఈ మూవీ చూస్తారా లేకపోతే స్కిప్ చేస్తారా కామెంట్ చేయండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.